కదిలేనాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రాహుల్ గాంధీ నిగదీసి అడిగే మునగాడు మూడు రంగుల జెండా బట్టి సింగమోలే కదిలేనాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రాహుల్ గాంధీ నిగదీసి అడిగే మునగాడు వీడు భూమిన వానైతాడు వీర సాధల ధైర్యం వీడు దోపిడి దొంగల భరతం పడతాడు మన రాహుల్ గాంధీ దేశం బంగారు పడితే అవుతాడు ఇందిరమ్మ సంక్షేమాలు సోనియమ్మ చేసిన మేలు స్వాతంత్రం తెచ్చిన పార్టీ తెలంగాణ ఇచ్చిన పార్టీ भाई और बहनों, आप जानते हो कि यहां आपके पिछले चीफ मिनिस्टर ने सरकार कैसे चलाई थी। మిత్రులారా మీకు తెలుసు గతంలో ఉన్న ముఖ్యమంత్రి ఏ విధంగా ప్రభుత్వం నడిపించిందో మీరు చూసిండ్రు हजारों लोगों के उन्होंने फोन टैप किए వేల మంది ఫోన్లు ట్యాపింగ్ చేసిండు और यहां की जो इंटेलिजेंस की एजेंसीज थी, टैक्स की एजेंसीज थी, पुलिस थी, उनका उन्होंने गलत उपयोग किया। మాజీ ముఖ్యమంత్రి ఇంటెలిజెన్స్ వాళ్ళు పోలీస్ వాళ్ళని దుర్వినియోగం చేసి అందరి ఫోన్లు ఏ విధంగా ట్యాప్ చేశారో మీరందరూ మీడియాలో చూస్తున్నారు हजारों लोगों का फोन टैप किया और सरकार बदलते ही सरकार का डेटा सरकार के कंप्यूटर नदी में फेंक दिए। వేల మంది ఫోన్లు ట్యాపింగ్ చేసి ప్రభుత్వం మారగానే ప్రభుత్వం దగ్గర ఉన్న గత ప్రభుత్వ డేటా మొత్తం కూడా ధ్వంసం చేశారు मगर जो उन्होंने सरकार चलाई थी डराकर, धमकाकर, एक्सटॉर्शन करके उन्होंने आपसे आपका धन छीना था। గత ప్రభుత్వంలో మిమ్మల్ని భయపెట్టించి బలవంతపు వసూలు చేసి సమాజంలో భయంతో నడిపించిన విషయం మీరు గమనించాలి रात को फोन कॉल आता था, आपको धमकाया जाता था और आपसे पैसे, आपके पैसे छीने जाते थे, आपसे लूटे जाते थे। రాత్రిపూట ఫోన్ కాల్ వచ్చేది మీ ధనం మరి బలవంతంగా వసూలు చేయించబడేదని చెప్పి నేను మనం చేస్తున్నాను आज तेलंगाना में कार्रवाई शुरू है और सच्चाई आपके सामने है। తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం పని మొదలుపెట్టింది నిజం మీ ముందుందని చెప్పి నేను మనం చేస్తున్నాను जो यहां आपके पिछले चीफ मिनिस्टर ने किया वो दिल्ली में प्रधानमंत्री और बीजेपी के लोग कर रहे हैं। ఇక్కడ మాజీ ముఖ్యమంత్రి పని అయితే చేసిండో ఢిల్లీలో ధ్వంసం చేసినావు ఇవాళ మమ్మల్ని ఎంటక బీకలేరంటావా మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అనుకుంటే నీ ముడ్డి మీద డ్రాయర్ కూడా ఉండదు పీకడం మొదలు పెడితే బిడ్డ నువ్వు అనుకుంటున్నావేమో కాలు ఇరిగిందని లేకపోతే కట్టె పట్టుకొని నడుస్తున్నా అని కూతురు జైలుకు పోయిందని అధికారం కోల్పోయిందని కొంతకాలం మేము సంయమనం పాటించినాం ఏ మనిషికైనా కష్టం వచ్చినప్పుడు మేము మానవత్వంతో మీ గురించి మాట్లాడకుండా మర్యాద పూర్వకంగా వ్యవహరించినాం ఇవాళ నువ్వు అనుకుంటున్నావు నువ్వు ఏది పడితే అది మాట్లాడితే చూస్తూ ఊరుకుంటామని చూస్తూ ఊరుకునేటోడు ఎవరు లేరు నేను పెద్దలు జానారెడ్డి గారి లాగా కాదు నేను రేవంత్ రెడ్డిని బిడ్డ అంగిలాగు ఊడదీసి నువ్వు మాట్లాడే లత్కోర్ లఫంగ మాటలకు చెర్లపల్లి జైల్లో చిప్పకూడు తినిపిస్తా బిడ్డ నువ్వు అనుకుంటున్నావేమో ఆనాడు చెప్పినా ఈనాడు చెప్తున్నా నువ్వు పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టియాలి నేను మాత్రం నీకు తప్పకుండా డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తా చెర్లపల్లి జైల్లో ఎందుకంటే కొడుకు కోడలు వస్తే యాడుండాలి బిడ్డ అల్లుడు వస్తే యాడుండాలి అందరు కలిసి చెర్లపల్లి జైల్లో ఉండేటట్టు మీకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించే బాధ్యత మా లక్షలాది మంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తీసుకుంటారని చెప్పి నేను ఈ వేదిక మీద నుంచి చెప్పదలుచుకున్నా
అందుకే మిత్రులారా, मैं आज ये कहना चाह रहा हूं कि हमारे भाइयों के साथ साथ तेलंगाना के मुस्लिम भाइयों से भी कह रहा हूं कि आप डरो मत, कांग्रेस पार्टी आपके साथ है। आप भी हमारे साथ हाथ से हाथ मिला के कांग्रेस को मजबूत करिए। ना एनआरसी से डरिए मत, ना सीए से डरिए मत। कांग्रेस पार्टी उनका विरोध कर रही है और उनकी मुखालिफत कर रही है और आगे भी कांग्रेस पार्टी करते रहेंगी।